దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. ఫర్ దిస్ మంత్ దేవుడు ఈ నెల కొరకు తను దాచిపెట్టిన ఒక హోప్ వర్డ్, ఒక నిరీక్షణ మాట, అది చూద్దాం మనం. ఫోకస్ ఆన్ వర్డ్. ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ ఏ పవర్ఫుల్ మిస్టరీ. మీరు ఎప్పుడు విననటువంటి ఒక గొప్ప మర్మము దేవుడు మరి ఈ దినమున మీ కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. డు నాట్ గెట్ డైవర్టెడ్ బై ఎనీ, మీ మొబైలా, లేకపోతే మీ పక్కన వాళ్ళ, లేకపోతే ఎనీథింగ్. డు నాట్ గెట్ డైవర్టెడ్. ఫోకస్ ఆన్ మై వాయిస్. దెన్ యూ విల్ గెట్ దిస్ sermon, right? All right. So share to your friends after the sermon and you will see the great results in their families. So today the world's Women's Day అని ఒక శతాబ్దం 108 ఇయర్స్ నుండి చేస్తున్నటువంటి ఈ ఉమెన్స్ డే. ఈ ఉమెన్స్ డే చేయడానికి ఒక రూట్ కాజ్ ఒకటి ఉన్నది. దాని కారణం ఏంటంటే, పాశ్చాత్య దేశాలలో, ఫారెన్ కంట్రీస్లో కొన్ని సంవత్సరాల క్రితం 1908లో 1908వ సంవత్సరంలో ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. స్త్రీలు, కార్మికులు సమాన హక్కులు కావాలి అని చెప్పి వాళ్ళు ఫైట్ చేస్తే, అది 1911లో ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఒక స్త్రీ జడ్జ్ తను నిర్ణయం తీసుకొని ఈ ఉమెన్స్ డేని డిక్లేర్ చేశారు. సో మెనీ రీజన్స్ ఉన్నాయి. ఇట్స్ నాట్ నెససరీ బట్ గుడ్ డే. బట్ ద రీజన్ బిహైండ్, సమానంగా చూడాలి, సమానంగా చేయాలి అని వాళ్ళు తాపత్రయపడి చేసినటువంటి ఒక ర్యాలీ, ఒక వాళ్ళకి కావాల్సినటువంటి హక్కుల కోసం పోరాడి ఈ విధంగా చేశారు వాళ్ళు. సో దాన్ని ఐక్యరాజ్య సమితి అంగీకరించి ప్రపంచవ్యాప్తంగా ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో బేస్డ్ ఆన్ దట్ ఐ విల్ గివ్ యూ sermon. మొదటగా ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం చూద్దాము. తరువాత 2వ అధ్యాయం 18వ వచనం కూడా చూద్దాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. స్త్రీగాను పురుషునిగాను వాణ్ణి సృజించెను. 28 దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. మై సిస్టర్, మై బ్రదర్, ఒక్కసారి చూడండి. ఇది కొంచెం కాంట్రవర్షియల్గా అనిపిస్తుంది, కానీ హోలీ స్పిరిట్ హెల్ప్తో మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి, రైట్? పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సహాయము, హెల్ప్, అండర్స్టాండింగ్, గ్రహించే శక్తి కావాలని మీరు లోపల అనుకోండి. దెన్ యూ విల్ గెట్ దిస్ sermon. యా ప్లీజ్ సార్. And God said, let us make man in our image. Let us make man in our image. After our likeness. After our likeness. And let them have dominion over the fish of the sea, and over the fowl of the air, and over the cattle, and over all the earth, and over every creeping thing that creepeth upon the earth. Verse 27.
So God created man in his own image. In the image of God created he him. Male and female created he them. Verse Okay. 28. And God blessed them, and God said unto them, be fruitful and multiply, and replenish the earth, and subdue it, and have dominion over the fish of the sea, and over the fowl of the air, and over every living thing that moveth upon the earth. ఉమెన్స్ డే అన్నారు కదా, మీకు తెలిసిన ఒక నిర్వచనం చెప్పండి. ఉమెన్ అంటే ఏమై ఉంటుంది? ఉమెన్ స్త్రీ అంటే అసలు ఈ ఉమెన్, ఈ స్త్రీ ఎక్కడి నుంచి ఉద్భవించింది? ఈ స్త్రీ ఎందుకు సమాజంలో తక్కువ చూపు చూస్తారు అని ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ స్త్రీకున్న ఆలోచన ఏంటంటే తాను వెనకబడిన వ్యక్తి అని. స్త్రీని పురుషుడు డామినేట్ చేస్తున్నాడు అని కొన్ని వర్గాలు కూడా ఉన్నాయి. స్త్రీని అణిచివేస్తున్నారని కొంతమంది మాట్లాడే సంఘాలు ఉన్నాయి. స్త్రీ అంటే అంత అనుకువ నీకు, లేదంటే అంత తక్కువ చూపు ఎందుకు స్త్రీ మీద అని ఫైటింగ్స్. ఇంట్లో కూడా ఈ ఫైట్ ఉంటుంది, ఒంట్లో కూడా ఈ ఫైట్ ఉంటుంది. టుడే ఐఎమ్ టెల్లింగ్ యూ ద ప్రాబ్లం విత్ ఉమెన్, ద ప్రాబ్లం విత్ మ్యాన్, ఉమెన్, మెన్, పురుషుడు స్త్రీ, ఈ డామినేషన్ అనేది ఏంటి, దీని ప్రాబ్లం ఏంటి, ఈ సిచ్యువేషన్ ఎక్కడ క్రియేట్ అయింది? బిఫోర్ దట్ ఒక కాంట్రవర్సీ ఏంటంటే, గాడ్ అంటే, దేవుడు అంటే మీ ఉద్దేశంలో మేలా ఫీమేలా? గాడ్ మీరు పూజిస్తున్న జీసస్, జెహోవా మేలా ఫీమేలా? మీరేమంటారు? మేల్స్ వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్. You cannot decide that God is male or female. Do you have any problem if I say God is female? మీరు పూజిస్తున్న దేవుడు మెయిల్ కాదు ఫీమేల్ అంటే మీకేమైనా ప్రాబ్లమా? అక్కడే స్టార్ట్ అవుతుంది అసలు డామినేషన్. టెల్ మీ, మీరు పూజిస్తున్న దేవుడు, మనం ప్రార్థిస్తున్న దేవుడు ద లార్డ్ జీసస్, గాడ్ ఆఫ్ హెవెన్స్, మెయిలా ఫీమేలా? ఏ క్రిస్టియన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేడు. దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్. దే కాంట్. బట్ ఐ విల్ షో యూ పవర్ఫుల్ స్క్రిప్చర్స్. యువర్ గాడ్, అవర్ గాడ్, ఫీమేలా మేలా? We have lot of scriptures that he is female. she అని దేవుణ్ణి పిలిస్తే నీకేమైనా ప్రాబ్లమా? ఓ చాలా ప్రాబ్లం. ఎందుకంటే ఎన్నో మాతలు ఉన్నాయి. ఆ మాత, ఈ మాత, ఆ మాత, ఈ మాత అని దేవతలు అని పూజిస్తున్నారు. కాబట్టి యూ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ మైండ్. దిస్ ఈజ్ ద కాంట్రవర్షియల్ సబ్జెక్ట్. ఏ క్రిస్టియన్ ఏ వరకు టచ్ చేయలేరు. They are afraid of this. Do you believe that God is female? కష్టం. యూ కెనాట్ డైజెస్ట్. మీరు కాదు, అసలు వీరు కాదు, ఇద్దరు కష్టమే. నో జెండర్ అయితే జెండర్ ఎట్లా వచ్చి ఉంటుంది అంటే అవుట్ ఆఫ్ గాడ్ వీ కెనాట్ బ్రింగ్ దట్ కదా. దేవుడు లేకుండా ఏది సృజించబడలేదని వీ నో దట్. ద జెండర్ పార్ట్ అంటే ఎక్కడ కన్ఫ్యూజన్ ఉందో కూడా ఐ విల్ క్లియర్ దట్, రైట్? నో ప్రాబ్లమ్, ఇట్స్ ఓకే. ఐ విల్ మేక్ ఇట్ వెరీ క్లియర్. మనం పూజిస్తున్న దేవుడు జీసస్,
హీ ఈజ్ ఫీమేల్ అండ్ మెయిల్. ఆయన పురుషుడు, స్త్రీ. ఈ రెండు ఎట్లుంటాయి బ్రదర్? అదే కదా మీ ఇంట్లో బ్యాటిల్, యుద్ధం. మీ ఆయన మీ ఆవిడ ఇదే ఫైట్ కదా. ఇన్ కేస్ ఒకవేళ దేవుడు ఫీమేల్ కాదనే మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఫీమేల్ కాదన్నప్పుడు దేవుడు మరి ఫీమేల్ అనబడిన నీ భార్య, నీ ఆడపిల్లలు, నీకున్న ఆడపిల్లలు, మీ ఇంట్లో నువ్వు చూస్తున్న ఈ ఆడపిల్లలందరూ ఎక్కడి నుండి వచ్చారు చెప్పండి? ఇఫ్ దే ఆర్ నాట్ ఫ్రమ్ గాడ్, వాళ్ళు దేవుని నుంచి కాని వారైతే, దేవునిలో నుండి వచ్చిన వాళ్ళు కాకపోతే, అది దేవుని పార్ట్ కాకపోతే, ఆ ఫీమేల్ ఎక్కడి నుండి వచ్చిందో మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది మీ భార్యకి. షీ ఈజ్ కమింగ్ ఫ్రమ్ వేర్? ఎక్కడి నుండి వచ్చినది ఆ స్త్రీ? ఉమెన్స్ డే. మీ మమ్మీ ఎక్కడి నుండి వచ్చింది? మీ డాడీ ఎక్కడి నుండి వచ్చాడు? ఈ స్త్రీ ఎక్కడి నుండి వచ్చింది? సో వాట్స్ ద ప్రాబ్లమ్ విత్ హ్యూమన్ మైండ్ ఈజ్ ద పార్ట్. దీస్ పీపుల్ అంటే హ్యూమన్ మ్యాన్ కైండ్ ఏం ఆలోచిస్తుందంటే, దే విల్ కమ్ టు ఎ కంక్లూజన్ విత్ ఆర్గన్, రైట్? దట్స్ వాట్ ద బిగ్ ప్రాబ్లమ్ విత్ హ్యూమన్ మైండ్. ఓకే, అండర్స్టూడా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అగైన్. మన ప్రాబ్లం ఏంటంటే, రీప్రొడక్షన్ సిస్టమ్ అనేది దేవుడికి ఉండదు కదా అన్న భయంతో డెసిషన్ తీసుకోలేవు నువ్వు, అంతే కదా? మెయిల్ పార్ట్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నావు, ఫీమేల్ అనగానే దెన్ యు ఆర్ థింకింగ్ అబౌట్ ఫిజికల్ ఆర్గన్స్, రైట్? ఫిజికల్ ఆర్గన్స్ నీవు యు ఆర్ థింకింగ్ దట్. దేవుడికి ఎలా ఉంటుంది? ఫిజికల్ ఆర్గన్స్ ఎలా ఉంటాయి? దాన్ని బట్టి దేవుడు ఫీమేల్ మేల్ అని ఎలా చెబుతావు? That's the problem. Now read the 26. You will understand Genesis now. And God said. And who said this? ఎవరు చెప్పారు ఈ మాట? God. God said, అన్నాడు, let us make man. Let us make man. us అనే పార్ట్లో మనము అని అర్థం. తెలుగులో మన స్వరూపమందు. మన స్వరూపమందు అంటే ఏ పార్ట్ అర్థం చేసుకున్నారు మనోళ్ళు అంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, వీళ్ళు ముగ్గురు కదా, ఈ ముగ్గురు స్వరూపం అని అనుకున్నారు. నో 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 నో. దేవునిలో ఉన్న నేచర్కి స్పిరిట్, ఫీమేల్ స్పిరిట్, మేల్ స్పిరిట్ అని వాళ్ళిద్దరూ ఒక ఒడంబడిక నిబంధన చేసుకొని ఇలా మనల్ని తయారు చేశారు. ఓ ఉమెన్స్ డే, యూ కెన్ ఎంజాయ్ దిస్ డే. యు ఆర్ కమింగ్ ఫ్రమ్ గాడ్. దో నీ మైండ్ ఆర్గ్యూ చేస్తుంది, కానీ అంత డిస్కస్ చేయలేను నేను. అందుకని ఆస్క్ హోలీ స్పిరిట్ హెల్ప్. లెట్ us మేక్ మ్యాన్. నేను ఇంకో కొన్ని స్క్రిప్చర్స్ చూపిస్తాను. ఈ జస్ట్ మనం బిగినింగే. ఓకే, ఐ విల్ షో యూ సమ్ స్క్రిప్చర్స్. ద ఉమెన్ పార్ట్ in God's nature. That's the spirit, female, male spirit, God. They both are God. The day, ఒక ఎగ్జాంపుల్ జనరల్గా, ఎప్పుడైతే మీ భార్యను చెయ్యెత్తి డబేలను కొట్టినావు అనుకో, ఎవరిని కొట్టినట్టు? సో గాడ్ స్టాండర్డ్స్లో మీ హస్బెండ్ని, మీ వైఫ్ని, మీ పిల్లల్ని చూడడం చాలా మంచిది. యా ప్లీజ్. Let us make man
in our image. Now understand, in our image. Now the image part is talking. We'll create an image. మనమున్నదానికి ఇది మనమున్నాం కదా, ద మెయిల్ పార్ట్ అండ్ ఫీమేల్ పార్ట్ ఇద్దరు అనే ఆలోచన కన్నా ద నేచర్, ద స్పిరిట్ నేచర్ లోపల ఉండి మనం తయారు చేద్దాము అని ఒక ఇమేజ్ని చేద్దాం. లైక్నెస్, మనలాగా మన పోలికలో మనమున్నట్టే ఆ పార్ట్ తీసి పెడదాము. అయితే అక్కడ అసలైన విషయం రాశారు. ప్లీజ్. Let us make man in our image, after our likeness, and let them have dominion over the fish of the sea. This is where domination. ఇక్కడ డామినేషన్ అనే పదం వాడారు. మళ్ళీ చూద్దాం అదే వచనం. Let us make man in our image, after our likeness, and let them have dominion over the fish of the sea. Let them have dominion. వాళ్ళకి ఈ డొమినియన్, ఈ డామినేషన్ అనే స్పిరిట్ యాక్టివేట్ చేద్దాం. వాళ్ళు ఏలడం అనేది స్టార్ట్ చేస్తారు. ఎక్కడ? Over the fish of the sea. Over the fish, చేపల మీద. Over the fowl of the air. గాల్లో ఉన్నటువంటి. Over the cattle. పక్షులు, జంతువులు, వీటన్నిటి మీద వీళ్ళని డామినేట్ చేయడానికి అధికారం ఇద్దామని చెప్పి తయారు చేశాడు. ఓకే, నౌ లిజన్. ఇక్కడ ఒక మాట రాశారు, పక్షుల మీద, సముద్ర చేపల మీద, జంతువుల మీద వీళ్ళకి అధికారం ఇద్దాం, వీళ్ళు ఏలండి అని చెప్పి బ్లెస్ చేశాడంట. నౌ ఈ పార్ట్ అయిపోయినా ఇప్పుడు 2వ అధ్యాయం 18వ వచనంలోకి రండి. నౌ యూ విల్ అండర్స్టాండ్. And the Lord God said, it is not good that the man should be alone. ఓకే, తెలుగులో. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. ఫుల్గా ఇంగ్లీష్లో చూద్దాం. And the Lord God said, it is not good that the man should be alone. It is not good that man. Mana చెప్పాలి. సింగులర్. ఓకే. మ్యాన్ అంటే మనుషుడు, నరుడు. ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఓకే, ఇంత క్రియేషన్ చేసి దేవుడు నరుని సృజించి కొంత సమయం అయిన తర్వాత, ఒక రోజు అయిన తర్వాత, ఇవన్నీ చేసిన తర్వాత దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని ఎందుకన్నాడు? ఓకే, ఇంకొక మాట నేను ఫస్ట్లో ఎప్పుడో 2015 16లో ఒక మాట చెప్పాను. ఏమనంటే, అసలు దేవుడు ఆదాముని అవని సృజించిన దినం ఏది? మామూలు జనరల్గా చెప్పండి, ఏ డేని సృజించాడు దేవుడు? 6th day. బట్ ఐ కెన్ ప్రూవ్ దట్ గాడ్ క్రియేటెడ్ మ్యాన్, ఫార్మ్డ్ మ్యాన్ ఆన్ 3rd day, 3వ రోజు. దిస్ ఈజ్ అసైన్మెంట్, యూ గో అండ్ రీడ్ యువర్ బైబిల్. దేవుడు ఆదాముని 3వ దినమున సృజించాడు, అవ్వని 6వ దినమున చేశాడు. ఒకవేళ 6వ దినమునే ఆదాముని చేసుంటే అవ్వని ఎప్పుడు చేశాడు? కొన్ని రోజులు టైం ఉందా? ఈ మధ్యలో క్రియేషన్ అంతా అయింది కదా. ఓకే, దట్స్ నాట్ అవర్ సబ్జెక్ట్, ప్లీజ్. It is not good that the man should be alone. It is not good. దేవుడు అన్నాడు, it is not good. Which part?
ఇట్ ఈస్ నాట్ గుడ్. ఇది మంచిది కాదు. నరుడు ఇలా ఒంటరిగా ఉండుట, ఒక్కటై ఉండుట మంచిది కాదు. హలో, లిజన్ లిజన్ లిజన్. మీ బైబిల్ పక్క పెట్టండి. నౌ లిజన్. ఇట్ ఈస్ నాట్ గుడ్ దిస్ మ్యాన్ ఇలా ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఒక్కడై ఉండుట, ఒకటై ఉండుట, ఇద్దరు కలిసి ఒకటై ఉండుట మంచిది కాదు. వీళ్ళిద్దరు అంటే దేవుడు మంచిది కాదు అన్నాడంటే అంతకుముందు సృజించింది మంచిది కాదా? ఇట్ వాజ్ గుడ్. వెన్ హీ క్రియేటెడ్, ఆదాముని సృజించినప్పుడు వాజ్ ఫైన్, వెరీ గుడ్, వెల్ జాబ్, గుడ్ జాబ్ అది. బట్ వాట్ హ్యాపెన్? సమ్ టైమ్ లేటర్ వీరిద్దరు లోపల ద ఫీమేల్ పార్ట్ అండ్ మేల్ పార్ట్, పురుషుడు స్త్రీ, వీరిద్దరు ఏకమై ఉన్నప్పుడు ఆ లోపల ఈ ఉమెన్ పార్ట్ కంప్లీట్గా మేల్ పార్ట్ని ఫిజికల్ డైమెన్షన్లోకి, ఈ శరీరంలోకి వచ్చినాక మేల్ పార్ట్ అధికంగా పురుషుని డామినేట్ చేస్తుంటే ఇలా వీళ్ళిద్దరు ఫైట్ చేయటం మంచిది కాదు. లెట్ us separate them అని అన్నాడు దేవుడు. యూనో, it is hard to believe. You need the help of the Holy Spirit. They are fighting each other in one physical body. Why? స్పిరిట్గా ఉన్నప్పుడు there was no problem at all. They are okay. But once they possess physical things, అందుకనే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, అర్థం అవడానికి మాత్రమే, కానీ ఎవరిని కించపరచడానికి కాదు. అందుకని పెళ్ళి అయిన తర్వాతనో పెళ్ళి కాకముందో ఇది నాది అంటది స్త్రీ. మా అమ్మగారు పెట్టింది మాకు ఇచ్చేసేయి, నేను పట్టుకొని పోతా అంటది. ఫిజికల్ పార్ట్, భౌతిక సంబంధమైన వస్తువులు, ఈ వాచ్ మాది, ఈ ఆస్తి మాది, ఈ డబ్బులు నాయి, నేను పెట్టిన, మా అమ్మ పెట్టింది అని స్త్రీ తరపున వాళ్ళు మాట్లాడతారు. am I right? వెళ్ళిపోవాలా మరి చెప్పండి. సేమ్ థింగ్ ఫిజికల్ బాడీలోకి తీసుకొచ్చి దేవుడు ఆయన పోలికలు, ఆయన ఇమేజ్లో తీసుకొచ్చి ఆ నేచర్ అలా పెట్టినప్పుడు ఆ ఫిజికల్ బాడీ కోసం ఇద్దరు కొట్టుకుంటున్నారు. వన్ ఫిజికల్ బాడీలో టూ కైండ్స్ ఆఫ్ నేచర్ ఆఫ్ ద స్పిరిట్. దెన్ గాడ్ డిసైడెడ్ దిస్ ఈజ్ నాట్ గుడ్. ఇది మంచిది కాదు, ఇలా వీళ్ళు ఫైట్ చేయడం మంచిది కాదు. సో లెట్ మీ కమ్ అప్ విత్ న్యూ టెక్నాలజీ అని చెప్పి దేవుడు డీప్ స్లీప్ ఇచ్చాడు. డీప్ స్లీప్ ఇచ్చి గాఢ నిద్ర కలిగినప్పుడు అందులో నుండి ఈ ఫీమేల్ పార్ట్ కట్ చేసి తీసాడు. అక్కడ కట్ చేసి తీసింది నాట్ ఓన్లీ ఫ్లెష్, డీప్ స్లీప్. దేర్ ఆర్ లెవెల్స్ ఆఫ్ స్లీప్స్ ఇన్ ద బైబుల్లో కొన్ని లెవెల్స్ ఉన్నాయి. స్లీపింగ్, నిద్రలో కొన్ని లెవెల్స్ ఉన్నాయి. అందులో గాడ్ కాస్డ్ ఆడమ్ టు డీప్ స్లీప్ so that he can separate the woman part. Hello? And he separated, surgery చేసి ఆ ఉమెన్ పార్ట్ని బయటికి తీయడం. ఎందుకంటే she need that physical body, the male part. ఆ మేల్కి ఇచ్చినటువంటి, పురుషుడికి ఇచ్చిన ఈ బాడీ కావాలి నాకని ఫైట్ చేస్తుంటే దేవుడి కట్ చేసి తీసి అగైన్ ఆ ఫ్లెష్తో దెన్ అప్పుడు ఫిజికల్గా ఇప్పుడున్న మనకున్న ఆర్గన్స్ దేవుడు ఫామ్ చేసి తయారు చేసి సపరేట్ చేసి పెట్టాడు. ఓ మై గాడ్. ఓకే, ఎంతమందికి అర్థమవుతుంది?
సో ద స్పిరిట్ పార్ట్, ఈ ఫిజికల్గా దేవుడు ఫార్మేషన్ చేశాడు, తయారు చేశాడు. స్త్రీ ఇలా ఉండాలి, పురుషుడు ఇలా ఉండాలి, సో దట్ దే కెన్ ఐడెంటిఫై. అందుకని ఈ రోజులలో ఎంతోమంది రోడ్ల మీద మీరు చూస్తే పురుషులు స్త్రీలుగా మారుతున్నారు. బికాస్ దే నీడ్ దట్, దే ఆర్ ఆఫ్టర్ దట్. లేడీస్ ఏమంటారు, లెస్బియన్స్ కదా వాళ్ళని అనేది, అంతే కదా. దే ఆర్ ఫైటింగ్ ఫర్ ద ఫ్లెష్, దే నీడ్ దట్ ఫ్లెష్, దే నీడ్ ద ఫ్లెష్. దట్స్ ద డామినేషన్ ఆఫ్ ద స్పిరిట్, దట్స్ ద లెస్బియన్ స్పిరిట్. విల్ టాక్ some other time, that spirit. Is that clear? ఇప్పటి వరకు ఓకే కదా? ఓకే ఓకే. యు లైక్ ఇట్ ఆర్ నాట్? మీకు ఇష్టమైతేనే ముందుకెళ్ళగండి ఈ సబ్జెక్ట్తో, లేదంటే మీకు కొంచెం ఎబ్బెట్టుగా ఉంటే ఐ కెనాట్ పెనట్రేట్ ఇన్ టు యువర్ హార్ట్స్. దిస్ ఈజ్ వెరీ స్ట్రేంజ్. The spirit part of woman was dominating the male part. Now come to Timothy. Now I'll show you some scriptures, the proof why it was happened so. 1 Timothy chapter 2 రెండో అధ్యాయము 9వ వచనం నుంచి నేను చదువుతాను, చూద్దాం. మీ బైబిల్ చూడండి, ఎందుకంటే నేను చెప్పే బోధ మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు అండ్ కొంచెం హ్యాపీగా కూడా అనిపించవచ్చు, బికాజ్ ఇట్స్ న్యూ రెవల్యూషన్, రైట్? మరియు స్త్రీలను అనుకవయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రముతోనైనా అలంకరించుకొనక. అలంకరణ చూడండి, ఇది చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు. యాక్చువల్గా ఈ పార్ట్ అలంకరణ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్న సందర్భం. యాక్చువల్గా ఇది ఆదామును తయారు చేసినప్పుడు అలంకరించే విధానం గురించి మాట్లాడారు. నౌ 10th లైన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ సీ యువర్ బైబిల్. దైవభక్తి గల వారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. 11th, స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవలెను. స్త్రీ మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను. మొదట ఆదామును తరువాత హవ్వయు నిర్వహింపబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. 11th నుంచి చూద్దాం. Let the women learn in silence with all subjection. మళ్ళీ చూద్దాం. Let the woman learn in silence. Learn in silence. With all subjection. With all subjection. That's the key. Subjection. అంటే అధికారమునకు లోబడి. ఇదే ఆ రోజు ఆదాము అవ్వ దేవుడు సెపరేట్ చేయకముందు జరుగుతున్న ఫైట్, వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతుంది. ఒకరికొకరు సబ్జెక్షన్ లేదు, ఓపిక లేదు, ఫైటింగ్ ఇన్ వన్ బాడీ. Let the woman learn in silence with all subjection. Verse 12. But I suffer not a woman to teach, nor to usurp authority over the man, but to be in silence. But to be in silence. అంటే మేల్ పార్ట్లో ఏం జరుగుతుందో ఆ రోజు was fighting. For Adam was first formed, then Eve. And Adam was not deceived, but the woman being deceived because of the domination part, subjection లేకపోవడం వలన ఆ రోజు ఆ ఉమన్, ఆ స్త్రీ తాను విధేయత చూపించుకోకుండా, విధేయత అనేది ఒక అలంకారం.
మీరు బంగారము, వస్త్రాలు, జడలు, ఈ ఫేషియల్స్ ఇవన్నీ స్త్రీలు ఎలా చేసుకుంటారో, దీనికి బదులుగా ఆ రోజు ఆ అవ్వ ఇలా తన్ను తాను విధేయతగా భర్త కొరకు అలంకరించుకొని ఉండుంటే ఈరోజు పౌలు ఈ మాట అనేవాడు కాదు. దో గాడ్ హ్యాడ్ ఎ ప్లాన్ టు డివైడ్ దెమ్. ఓకే, ఆ రోజు దేవుడికి ఆలోచన ఉంది, వీళ్ళిద్దరిని మేల్ ఫీమేల్ చేయాలని ఆలోచన ఉంది, కానీ వీళ్ళు ఫైట్ చేయడం మంచిదిగా అనిపించలేదు. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? వీళ్ళిద్దరు కొట్లాడుకుంటే ఒకటే శరీరంలో వీళ్ళు కొట్లాడుకుంటే మంచిది కాదు, కాబట్టి ఇప్పుడే సెపరేట్ చేద్దామని చేశారు. దాన్ని విడాకులు అంటారు. ఓకే, కమ్ ఆన్ ప్లీజ్. And Adam was not deceived, but the woman being deceived was in the transgression. Wow. Now listen that part. That was the problem with the woman. తొందరపడి నిర్ణయం తీసుకోవడం వలన యాక్చువల్గా చెప్పాలంటే దేవుని దృష్టిలో నాకు తెలిసి అసలు ఫీమేల్కే ఈ డామినేషన్ పార్ట్ ఉన్నది. కానీ తాను తొందరపడి తీసుకున్న మోసపోవడం వల్ల నిర్ణయం చొప్పున ఇక మీదట నీకు అవకాశం ఇచ్చాను, నువ్వు పోగొట్టుకున్నావు, కాబట్టి నీవు కంప్లీట్గా సంపూర్ణంగా ఇక మీదట ఈ పురుషుడికి లోబడి ఉండని సెపరేట్ చేసి ఇచ్చిన ఆజ్ఞ. సో ద ఫస్ట్, ఇప్పటికీ ఈరోజు కూడా ఉమెన్లో డామినేషన్ పార్ట్, ఇట్స్ గాడ్స్ నేచర్. డామినేట్ చేయడం అనేది గాడ్స్ నేచర్, ఉమ్మనుకున్న గొప్ప క్వాలిటీ. కానీ దాన్ని దేవుడు ఎలా చెబుతున్నాడంటే, దాన్ని విధేయతతో అలంకరించుకుంటే శ్రీదే పై చేయి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. హలో, విధేయత వల్లనే నీది టాప్. ఇప్పటికి నీవే టాప్. ఉమన్, ఐ సెల్యూట్ దట్ బికాస్ యు ఆర్ ఆన్ టాప్, బికాస్ యు ఆర్ ఫ్రమ్ గాడ్. మేల్ పార్ట్ దేవుడు వెంజెన్స్ కోసం తీసుకున్నాడు. ఓకే, ఏదైనా కక్ష తీర్చుకోవాలన్నా, ఏదైనా ఫైట్ చేయాలన్నా, యుద్ధం చేయాలన్నా మేల్ పార్ట్ని దేవుడు సపరేట్ పెట్టుకున్నాడు. ఆ పార్ట్ని నువ్వు డామినేట్ చేయడం వలన అన్ని సబ్జెక్షన్లోకి ఇచ్చాడు. కానీ చేపల్ని ఇచ్చాడు, పక్షుల్ని ఇచ్చాడు, జంతువుల్ని ఇచ్చాడు. కానీ ఎప్పుడు కూడా ఆదాముకు కానీ అవ్వకు కానీ మీరిద్దరు ఒకరినొకరు డామినేట్ చేసుకొని ఒకసారి చెప్పలే. ఆ చెప్పకముందే వీళ్ళిద్దరు స్టార్ట్ చేశారు. దట్ పార్ట్ ఆపరేషన్ చేసి తీశాడు దేవుడు. ఓకే, సో ఇప్పుడు పై చేయి కావాలి అంటే డామినేట్ చేయాలి. డామినేట్ చేయడం అంటే మన ఏదో అనగబెట్టి 12 గంటలు ఆమె 12 గంటలు నువ్వు, అలా కాదు. ద డామినేషన్ పార్ట్ ఈజ్ టు ప్రొటెక్ట్, కవర్, ప్రిజర్వ్, సెలక్షన్, చూజింగ్. ఇన్ కేస్ ఇంకొక డైమెన్షన్లో ఇన్ జనరల్గా మనం ఆలోచిస్తే పురుషుడు వీకా కాదా? చెప్పండి, వీక్ కాదా? జోకేకే, నేను పురుషుడినే. ఏమండి, అట్లుండాలి. అది 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 మనం వీకా కాదా? కాదా తెలుస్తుంది. మేల్ పార్ట్ వీక్ అంటే మనం ఏదో చెప్తున్నామని వీక్ అని, వీక్ పార్ట్ కాదు, లవ్ పార్ట్. అది మేల్ పార్ట్ ఏంటి? లవ్ చేయలేకపోవడం వీక్నెస్. అట్ ద సేమ్ టైం లవ్ చేయడం కూడా వీక్నెస్. మళ్ళీ వినండి, లవ్ చేసినా వీక్నెసే, లవ్ చేయకపోయినా వీక్నెసే. వీక్నెస్ అంటే అదే నరాల బలహీనత కాదు. ఓకే, ద వెంజన్ పార్ట్ ఈజ్ సో డిఫికల్ట్ దట్ ఉమెన్ కెనాట్ హ్యాండిల్. పురుషుల్లో ఉన్నటువంటి రివెంజ్ తీసుకునే పార్ట్ని అర్థం చేసుకోకపోతే ఉమెన్ ఈజ్ ఇన్ డేంజర్. పురుషుడికి ఉన్నది ఒకటి కోపం, పురుషుడికి ఉన్నది ఒకటే వదిలేస్తాడు. కానీ ఎప్పుడైతే స్త్రీ ఉమెన్
తాను సబ్జెక్ట్ అయ్యి విధేయత, సంపూర్ణ విధేయత అని రాశారు అక్కడ కదా సార్, రాశారా? అంటే అంతకుముందు ఏం లేదు, సంపూర్ణ విధేయత లేదు ఆ ఫీమేల్ స్పిరిట్కి లేదు. అది ఒక్కసారి చదువుతారా సార్? Let the woman learn in silence. Learn in silence. ఒకప్పుడు ఏమండి, she was shouting, she was arguing, fighting. No. This time you should be in silence. Let the woman learn in silence with all subjection. With all subjection. With all, అన్ని విషయంలో నువ్వు సబ్జెక్ట్ అయితే, నువ్వు ఎంత ఉమెన్ పార్ట్, స్త్రీ ఎంత విధేయత చూపించాలన్నది చాలా వీక్ పాయింట్. అది స్త్రీ విధేయత చూపించడం చాలా కష్టం. అట్ ద సేమ్ టైం పురుషుడు స్త్రీకి లోబడి ఉండటం కూడా కష్టం. దట్ పార్ట్ హీ వాజ్ టాకింగ్. ఆ విషయం మాట్లాడతా. మీ ఆవిడికి లోబడి ఉండండి, నీకు అవుతుందా? పురుషుడికి ససేమేరా. అట్ ద సేమ్ టైం మీ ఆయనకి లోబడి ఉండంటే ఆమె ఒప్పుకుంటుందా? సంబంధం లేదు, అసలు ఫైటే. ఇప్పుడు చదవండి. విత్ ఆల్ సబ్జెక్షన్. నువ్వు గనక లోబడి ఉండకపోతే ద వెంజన్ పార్ట్, ఆ కోపము, ఆ రోషము ఈ పురుషుల్లో నుండి నువ్వు తీసుకొస్తున్నావు. ఎప్పుడైతే ఒక స్త్రీ, ఒక ఉమెన్ తన సొంత పురుషుడికి లోబడి ఉంటుందో, ఈ పురుషుడు ప్రేమించడం మొదలు పెడతాడు. దట్ పార్ట్ యాక్చువల్గా బాడీలో, ఆదాం బాడీలో జరిగింది ఆ ఫైటే. అందుకే దేవుడు అన్నాడు, ఇది మంచిది కాదు, లెట్ మీ గో త్రూ సమ్ సర్జరీ. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ పురుషుడు వీక్ కాదు అని అనుకుందాం. వీక్ కాదనే మాట్లాడతాను. ఒక స్త్రీ అందంగా కనపడితే ఒక పురుషుడిగా 2 సార్లు ఎందుకు చూస్తాను? మీ ఫోన్లలో నిజం చెప్పండి, ఈ వాక్యం అక్కడ వింటున్న వాళ్ళ దాంట్లో, పురుషుడిగా ఉన్న నీవు పురుషుడినే చూస్తూ ఉంటావా ఫోటో పెట్టుకొని? గుడ్ జోక్ కదా అది. యాక్చువల్గా చెప్పాలంటే ప్రపంచం అంతా స్త్రీ అనే నేచర్ లేకపోతే బతకలేదు. బికాజ్ ఇట్ ఈస్ గాడ్. ద షీ పార్ట్ ఆఫ్ గాడ్. నువ్వు దేవత అమ్మ అంటారు, దాని అర్థం ఏంటి? యు ఆర్ గాడ్. అందుకే నేను దేవుడు ఏం చెబుతాడు తెలుసా? స్త్రీ అలంకరించుకుంటే పురుషుడు వీక్ అయిపోతాడు, బలహీన పడిపోతాడు. ఐల్ షో యూ దట్ స్క్రిప్చర్, దెన్ యూ విల్ అండర్స్టాండ్. పిల్లం వచ్చినాక మాడినరు అని అంటారు, చూసినావా? మరి అలా కానైతే మీరు వీక్ పార్ట్ కాకపోతే దేవుడు ముందే చెప్పిండు. ఎప్పుడైతే సర్జరీ జరిగిందో ద నెక్స్ట్ మూమెంటే అయ్యగారు ఏమన్నాడు తెలుసా? ఆదాం అయ్యగారు, నా మాంసంలో, నా ఎముకల్లో ఎమ్మటే అక్కడ దేవుడు ఏం రాశాడు చెప్పండి ఆ మాట? పురుషుడు తన తల్లిని, చెప్పాలి, తన తల్లిని తండ్రిని. ఇది బాగా చెప్తారు మరి, దీనికే తక్కువ లేదు. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి ఎవరిని హత్తుకోవాలి? దట్స్ ద స్ట్రాంగ్ పాయింట్. నీకు నువ్వు ఆమె దగ్గరికి పోవడం అనేది వీక్నెస్ కాదు, ఆమెను హత్తుకోవడం ఇట్స్ స్ట్రాంగ్ పాయింట్. ఓకే, ఆమెను హత్తుకోకపోతే నువ్వు వీక్ అవుతావు, ఆమెను హత్తుకుంటే స్ట్రాంగ్ అవుతావు. చెప్పండి అందరూ, ఈ నినాదం చెప్పాలి ఉమెన్స్ డేనా. వామ్మో, స్త్రీని హత్తుకుంటే పురుషుడు స్ట్రాంగ్, స్త్రీని విడిచిపెడితే పురుషుడు వీక్. అందుకని భార్యని విడిచిపెట్టి ఉండలేరు 2 రోజులు, జంపే, సమస్య లేదు వాడు వల్ల కాని పని. కారణం ఏం తెలుసా? ద పార్ట్. ఆమె దగ్గరికి వెళ్ళి ప్రేమను పంచాలని ఆమె ఎంత లోబడి ఉంటే తనకు అంత ఇష్టం పురుషుడికి. ఓకే, రైట్. కమ్ టు 1 Peter chapter 3
verse 1 to 6, very powerful scripture. I will show you one powerful scripture. Likewise, ye wives, be in subjection to your own husbands, that if any obey not the word, they also may without the word be won by the conversation of the wives. Verse 2, while they behold your chaste conversation coupled with fear, whose adorning let it not be that outward adorning of plaiting the hair and of wearing of gold or putting on of apparel. Verse 4, but let it be the hidden man of the heart, in that which is not corruptible, even the ornament of a meek and quiet spirit, which is in the sight of God of great price. It's okay, let me read in Telugu. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. ద ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటి? ఎవరికి లోబడి ఉండాలి? ఇంగ్లీష్లో ఏమన్నా సార్? Likewise, ye wives, be in subjection to your own husbands. యువర్ ఓన్ Husbands. పక్కింటి హస్బెండ్ కాదు, ఎదురింటి హస్బెండ్ కాదు, పక్కూరు హస్బెండ్ కాదు. ఎవరు హస్బెండ్? గట్టిగా చెప్పాలి. Own husband. సార్ చదవండి సార్. Ye wives, be in subjection to your own husband. యువర్ ఓన్ అద్దెకి తెచ్చుకున్న హస్బెండ్ లేడలా, అక్రమంగా తెచ్చుకున్న హస్బెండ్ లేడు అక్కడ. ఓకేనా? హీస్ పీటర్ రాస్తూ చాలా స్పెసిఫిక్గా రాశాడు. మేబీ ఆయన పెళ్ళైందో లేదో నాకు తెలియదు పీటర్ గారికి. మళ్ళీ చూద్దామా పార్ట్? యా. Likewise, ye wives, be in subjection to your own husbands. మీ హస్బెండ్కి మీ ఓన్ హస్బెండ్ అంటే భారతీయ సంస్కృతి ప్రకారము తాళి కట్టాలి, రైట్? That if any obey not the word, they also may without the word be won by the conversation of the wives. లుక్ ఎట్ దిస్, ద కాన్వర్జేషన్ ఆఫ్ వైఫ్స్. నేను దీన్ని ఎప్పుడైనా చెబుతాను, ఒక స్త్రీల మైత్రి పెట్టి మనం దీని గురించి మాట్లాడదాం. ద కాన్వర్జేషన్ ఆఫ్ వైఫ్స్, ద వెరీ ఇంపార్టెంట్. ద కాన్వర్జేషన్ అక్కడ ఇంగ్లీష్లో ఏమన్నా సార్? మీరు చూడండి. ద కాన్వర్జేషన్ ఆఫ్ the wives. ఆఫ్ ద వైఫ్సా? భార్యలకున్న స్పిరిట్, ఆ స్పిరిట్ ఎలా కన్వర్జేషన్ చేస్తాదో దాని పార్ట్ ఆయన రాసింది. ఇప్పుడు నేను స్త్రీల మైత్రి పెట్టి అప్పుడు ఉతికేద్దాం రిన్సప్ పెట్టి. ఓకే. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి, మీ హస్బెండ్స్కి లోబడండి. దట్స్ అ కమాండ్మెంట్. మై సిస్టర్, మై బ్రదర్, ఒక వైఫ్గా దేవుడు ఇక్కడ ఒక కమాండ్మెంట్ రాశారు. మీ హస్బెండ్కి నీవు లోబడి ఉంటే దట్స్ ద ఫస్ట్ బ్లెస్సింగ్. నీవు ప్రతిరోజు ఒబే అయిన కొద్దీ నీవు బ్లెస్సింగ్ చూస్తావు. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవలి వలన రాబడ్డవచ్చును. దట్స్ ద గ్రేటెస్ట్ స్టేట్మెంట్. వర్డ్, వాక్యము లేకుండా అనే పదం రాశారు అక్కడ. కనబడుతుందా మీకు? 2వ వచనంలో ఏమనుంది? వాక్యము లేకుండా ఉమెన్ మాట్లాడే కన్వర్జేషన్స్తో పురుషుణ్ణి ప్రేమించుతుంది, లోపరుచుకుంటుంది. అట్ ద సేమ్ టైం గ్రేట్ మదర్గా, గ్రేట్ ఉమెన్గా దేవుని యొద్దకు తీసుకొచ్చే సామర్థ్యం వాక్యం లేకుండానే ఈ ఉమెన్ పట్టుకున్నదంట. డిడ్ యు సీ ద పవర్ ఆఫ్ ఉమెన్? చూసావా? నౌ లిజన్, 3rd లైన్ వెరీ ఇంపార్టెంట్. లిజన్. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును,
వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక. ఈ వెలుపటి అలంకారంగా ఉండకగా విధేయత అనే ఒక పార్ట్ ఉన్నది. దాన్ని బట్టి పురుషుని నువ్వు డామినేట్ చేయొచ్చు, కానీ జడలు అల్లుకోవడం, బంగారం పెట్టుకోవడం, దీన్ని బట్టి పురుషుని ఏ స్త్రీ కూడా ఈ భూమి మీద లోపరుచుకోలేదు. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఈ భూమి మీద జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ 3వ వచనంలో చెప్పిందే జరుగుతుంది, కానీ ది అదర్ పార్ట్ చేయలేకపోయింది. ద 4th లైన్, సాధువైనటియు మృదువైనటియునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. ఇది ఇంగ్లీష్లో చూద్దాం. బట్ లెట్ ఇట్ బి ద హిడెన్ మ్యాన్ ఆఫ్ ద హార్ట్. లిజన్ అగైన్ ప్లీజ్. బట్ లెట్ ఇట్ బి ద హిడెన్ మ్యాన్ ఆఫ్ ద హార్ట్. ద హిడెన్ మ్యాన్ ఆఫ్ ద హార్ట్. In that which is not corruptible. Even the ornament of meek and quiet spirit. Now listen that. Even the ornament of a meek and quiet spirit. Meekness. Meek and quiet spirit. Quiet spirit. ఈ క్వైట్ స్పిరిట్ అంటే మౌనంగా ఉండడము, సైలెంట్గా ఉండడము, మాట్లాడకుండా ఉండడము, విధేయతగా ఉండడము అనే ఈ క్వైట్ స్పిరిట్ లేనందువలన ఆ రోజు ఆదాముని ఇద్దరుగా సెపరేట్ చేశాడు దేవుడు. అయ్యో యేసయ్యా, ఉమన్ ఆ రోజు క్వైట్గా లేదు లోపల, అది చూసి దేవుడు ఇది మంచిది కాదు అన్నాడు. ఆ క్వైట్నెస్, ఆ క్వైట్ స్పిరిట్, ఆ స్పిరిట్ సైలెంట్గా ఉండట్లే. అందుకని కట్ చేసి తీసి ఇది సెపరేట్ చేసి ఈ రోజు నుండి నువ్వు ఇతనికి లోబడి ఉండు. ఎప్పుడైతే లోబడి ఉంటావో ఆ సాత్వికము, ఆ మౌనము, దాన్ని బట్టి నీవు అలంకరించుకుంటే దేవునికి మిగుల విలువ కలది. ప్రైజ్, ఇంగ్లీష్లో ఏమని రాశారు సార్? Which is in the sight of God. Which is in the sight of God. Of great price. Of great price. ఏ రోజైతే దేవుడు చూసి నరుడు ఒంటరిగా ఇలా ఫైట్ చేయడం, వీళ్ళిద్దరు ఇలా ఉండుట మంచిది కాదని సపరేట్ చేసి తీసుకొచ్చి ఈరోజు చెబుతున్నాడు, మీరిద్దరు కలిసి ఒకరికొకరు లోబడి ఉండి సాత్వికమైన మనసు, మీక్నెస్, క్వైట్ స్పిరిట్తో నువ్వు లోబడి ఉంటే నేను ఈరోజు ఒక దేవుడిగా ఇది మంచిది అని అంటానన్నాడు దేవుడు. దిసి ఎక్కడో కట్ చేశాడు, ఇక్కడ అతికిచ్చాడు. When you are quiet and meek, when you subject unto your own husband, that is going to be good in the sight of God. దేవుని దృష్టికి అది మిగులు విలువ కలిగింది. ఆ రోజు దేవుడు అది చూసి అన్నాడు, ఉమన్, యు ఆర్ నాట్ క్వైట్, యు ఆర్ ఫైటింగ్. సపరేట్ చేసి తీసుకొచ్చి సపరేట్గా ఫ్లెష్ ఇచ్చి, సపరేట్గా బ్లెస్సింగ్స్ ఇచ్చి, బ్లెస్ చేసి అన్నీ ఇచ్చి నువ్వు ఒక పని చేయి. ఇవన్నీ అలంకారంగా ఉన్నాయి, కరెక్టే. బట్ ఫోకస్ ఆన్ మీక్నెస్, ఫోకస్ ఆన్ కామ్నెస్, క్వైట్. అది నా దృష్టికి చాలా విలువైనది. ద ప్రైజ్. ఆ పదం చదువుతారా? ఇంగ్లీష్లో ఏమనుంది? దేవుని దృష్టిలో ఏమంటుంది? గ్రేట్ ప్రైజ్. దేవుని దృష్టిలో ఏంటది? నువ్వు ఒక స్త్రీ సబ్జెక్టెడ్ అంటూ her own husband is a great prize in the sight of God. Did you see? The great prize in the sight of God is meekness of woman and the quietness of her spirit. Did you see? The great prize, the great prize, the great prize of a woman. గొప్ప విలువ ఏంటి తెలుసా? ఒక స్త్రీకి తన భర్తని. కొందరు స్త్రీలు ఉంటారు, హస్బెండ్స్, దే వోంట్ అండర్స్టాండ్.
వాళ్ళు ఎంత వినయము విధేయత కలిగి మౌనంగా ఉన్నా హస్బెండ్స్ డామినేషన్ పార్ట్ చూపించి కుటుంబాలు విడిపోయిన వారు ఎంతోమంది కలరు. ఉమెన్, ప్రతి స్త్రీ అలా ఉండదండి. ప్రతి స్త్రీ ఉమెన్ డామినేట్ చేయదు, అన్నిసార్లు డామినేట్ చేయాలని అనుకోదు. ఎప్పుడు అనుకుంటా తెలుసా? ఆ స్త్రీ ఎప్పుడైతే తను అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అవ్వలేక, తను అనుకున్నది జరగకపోయినప్పుడు ఫైట్ చేస్తుంది. దట్ ఈజ్ లవ్. హస్బెండ్ నుంచి ప్రేమ పొందకపోతే షీ విల్ డామినేట్ యూ డెఫినెట్లీ. పురుషుడు ప్రేమని కిలోల చొప్పున తనకి కావలసినప్పుడు అందియకపోతే ఏడుస్తుంది, బాధపడుతుంది, దుఃఖపడుతుంది. అండ్ అది ఒక పెద్ద తుఫాన్ లాగా మారుతుంది. 1 Peter chapter 3 verse 5 tell one mystery there. For after this manner, ఈ విధంగా in the old time, పాత కాలంలో the holy women also, పరిశుద్ధ స్త్రీలు కూడా who trusted in God, దేవుణ్ణి నమ్మిన వారు ఉన్నారు, adorned themselves, వాళ్ళని వాళ్ళు అలంకరించుకున్న వారు ఉన్నారు, being in subjection unto their own husbands. Being in subjection unto their own husbands. పాత నిబంధనలో, పాత కాలంలో కొందరు స్త్రీలు వాళ్ళని వాళ్ళు అలంకరించుకున్నారు, దేవునికి లోబడ్డారు, వాళ్ళ హస్బెండ్స్కి, వాళ్ళ ఓన్ హస్బెండ్స్కి లోబడ్డారంట. Even as Sarah obeyed Underline Abraham. that word. This is a revelation. Even as Sarah obeyed Abraham, calling him Lord, whose daughters you are. ఎవరు మీరందరూ కూడా ఎవరు కుమార్తెలు? సారా. నౌ లిజన్. సారా కూడా తన ఓన్ హస్బెండ్ అయిన అబ్రహాముకి ఎప్పుడైతే లోబడ్డాదో, అంతకుముందు ఆమె లోబడలే. అంతకుముందు అబ్రామా అని పేరు పెట్టి పిలిచేది, అబ్బి అని పిలిచేదేమో. ఏం పిలిచేదో తెలీదు. మొత్తానికైతే అబ్బి ఇట్రా, ఈ హాగర్ని తీసుకొని పో అన్నది. వాట్ వాజ్ దట్? డామినేషన్ పార్ట్. తీసుకొని పోయింది, హాగర్ని ఇచ్చింది. అబ్రామని పేరు పెట్టి పిలిచేది. కొంతకాలం తర్వాత షీ లెర్న్డ్ హౌ టు హానర్ హర్ హస్బెండ్. ద ఉమెన్ పార్ట్, హోలీనెస్, ద గ్రేట్ ప్రైజ్ షీ సా. గ్రేట్ ప్రైజ్ ఐజక్ కావాలంటే సబ్మిషన్ అవసరం. ఆ సబ్మిషన్ పార్ట్ తీసుకొచ్చి అబ్రహాముని ఏమని పిలవడం మొదలుపెట్టింది తెలుసా? లార్డ్, నా యజమానుడా అని పేరు పెట్టి పిలవలేదు. హస్బెండ్ కదా అని తక్కువ అంచనేయలేదు. చేయకుండా హానర్ చేసి మై లార్డ్. భర్తని ఒక దేవుడిగా భావించి హానర్ చేసింది. అండ్ తన గర్భఫలం దేవుడు తెరిచాడు. ఒక స్త్రీగా ఎప్పుడైనా ఓడిపోయినట్టు అనిపిస్తే హానర్ యువర్ హస్బెండ్ అండ్ యూ విల్ గెట్ రివార్డ్ ఫ్రమ్ గాడ్. హీ విల్ బ్లెస్ యూ విత్ ఐజక్. అండ్ వన్ మోర్ థింగ్, తెలుగులో బాగా రాశారు ఆ వచనం చూడండి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. శారా అబ్రహాముకి లోబడి ఉండెను. దట్ వాజ్ గ్రేట్ ప్రైజ్. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకి ఉన్న ఎడల ఆమెకి పిల్లలు అవుతారు. ఎంతమంది తెలుసు అబ్రహాం సంతానం మనమని? అబ్రహాం పిల్లలమని ఎంతమందికి తెలుసు? మీరందరూ అబ్రహాం పిల్లలా కాదా?
అక్కడే ఒక మిస్టేక్. అబ్రహాం అనేది మేల్ పార్ట్, సారా అనేది ఫీమేల్ పార్ట్. ఫీమేల్ తన యొక్క అబ్రహాముని యజమానుడని లోపడ్డప్పుడు, మీరు కూడా స్త్రీలుగా ఉన్న మీరు సారా పిల్లలు అవ్వాలంటే విధేయులు అవ్వాలి. అబ్రహాం బ్లెస్సింగ్ కావాలన్నప్పుడు పురుషులు అబ్రహాముకి విధేయులు అవ్వాలా? అయ్య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 య్y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 yy. స్త్రీ సారా బ్లెస్సింగ్ నీకు కావాలా? యు ఆర్ నాట్ నీడ్ ఆఫ్ అబ్రహాం బ్లెస్సింగ్. యువర్ హస్బెండ్ ఈస్ దేర్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఇద్దరికి అబ్రహాం బ్లెస్సింగ్ అయితే మళ్ళీ ఫైటే. ఓకే, ఒక స్త్రీ, ఆ మాట ఉందా సార్? ఆ మాట ఉన్నది. 6వ వచనము రాశారు, నీవు సారాకి పిల్లలుగా ఉండాలి అంటే పురుషుడు కాదు లోపడాల్సింది. సారాకి పిల్లలుగా ఉండాల్సిన వారు స్త్రీలు లోపడాలి. అబ్రహాముకి పిల్లలుగా ఉండాలంటే పురుషుడు లోపడాలి. దెన్ యూ విల్ బ్యాలెన్స్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. ప్రొవర్బ్స్ చాప్టర్ 31 verse 30. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. అందము మోసము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. యా, ఫేవర్ ఈజ్ డిసీట్ఫుల్, యా, అండ్ బ్యూటీ ఈజ్ వెయిన్. ఫేవర్ ఈజ్ డిసీట్ఫుల్. ఫేవర్ ఈజ్ డిసీట్ఫుల్. అండ్ బ్యూటీ ఈజ్ వెయిన్. ఇన్ ద బ్యూటీ ఈజ్ వెయిన్. ఎందుకంటే అంతం ఉండొద్దని కాదు ఆయన ఉద్దేశం, ఆ రైటరు. అండ్ సౌందర్యం ఉండొద్దు అని కాదు ఆ ఉద్దేశం. విచ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ఒబీడియన్స్. అక్కడ రాశారు. యా, బట్ వుమన్ దట్ ఫియరeth the Lord, woman that feareth the Lord, she shall be praised. she shall be praised. Who is your Lord? Your husband is your Lord. Your God is Lord. Your own husband is like a God. ఆయన ఎలాంటోడైనా అవని. Do your part as a child of Sarah. అండ్ అందం మోసం, సౌందర్యం వ్యర్థం. ఈ రెండిటికి బీట్ దాన్ని. అందముతో సౌందర్యంతో ఏ పురుషుని నువ్వు లోపరుచుకోలేవు. ద పార్ట్ విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ ద అనాయింటింగ్ టు సబ్జెక్ట్ టు యువర్ ఓన్ హస్బెండ్. మీ స్వపురుషులకు లోబడి ఉంటే యు గెట్ మిరకల్స్, సైన్స్ అండ్ వండర్స్. లుక్ ఎట్ దట్. హీ ఈజ్ our husband, the Lord Jesus. Do you see that? The female part, church is the female part. The day you dominate as a woman, as a wife, as a church, you are going to be in a great trouble. Church, you are a wife unto a husband like a Jesus. Jesus is our husband. You are a wife. Never try to dominate Jesus, his commandments. Try to subject. All subjection is needed. That's why I started with flexible. ఒక చెట్టు దేంతో ఉంటే flexibility is very important. Woman, we are woman. మనల్ని ఒక స్త్రీ పార్ట్గా దేవుడు చెప్పాడు. ఒక చర్చ్ అనేది వధువు, భార్య, స్త్రీ. నీవు ఎప్పుడైతే లోపడి ఉంటావో ద గ్రేట్ ప్రైజ్ is upon us. The great miracles, signs and wonders. Call him Lord. Sarah obey అయింది, Lord అని పిలిచింది. You are rooted into God and call him Lord. Let us stand up. Let us stand up. Let us stand up. Church, this is the time. God has given a good time. Today you are a wife unto Jesus. యేసు ప్రభువారికి నువ్వు ఒక భార్య. నీవు ఇప్పుడు దాకా నీ భార్యనో, మీ చెల్లినో, మీ మమ్మీనో ఈ శర్మల్లో చూసావు. నో, సీ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ ఉమన్, యాజ్ ఎ చర్చ్, యాజ్ ఎ వైఫ్ ఆఫ్ జీసస్. చర్చ్ విత్ జీసస్ క్రైస్ట్. దిస్ మినిస్ట్రీ, ఈ మినిస్ట్రీ పేరు కూడా అదే, చర్చ్ విత్ జీసస్ క్రైస్ట్.
మినిస్ట్రీస్. ఈ సంఘమునికి ఈ పేరు పెట్టడానికి గల కారణం ఏంటంటే, భూమి మీద ఏ సంఘం లోపడకపోయినా సారా పిల్లలుగా ఆశీర్వదించబడాల్సిన నీవు, యేసుక్రీస్తు నీ హస్బెండ్. ఇప్పటిదాకా ఈ శర్మల్లో ఎంతోమందిని ఊహించుకున్నాం, నా భార్యని, నా చెల్లెని, పక్కింటోళ్ళని. యు ఇమాజిన్డ్ ఎవ్రీ ఉమన్, ఎవ్రీ అదర్ హస్బెండ్స్. నో, నీవు యేసుక్రీస్తుకి భార్య. యు ఆర్ ద ఉమన్ పార్ట్, హీ ఈస్ ద మేల్ పార్ట్, యు ఆర్ ద ఫీమేల్ పార్ట్. సబ్జెక్ట్ unto Jesus. The great reward, the great prize, the Isaac is coming this month. God bless you.